ఒక జాతకుడికి ఒక అదృష్టం పడుతూ ఉంటుందండి ఒక్కోసారి. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఏంటి ఎంత దశ పెట్టేసింది మనకి. అసలు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు కదా! అసలు ఎంతో లేకుండా ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. ఒక్కసారిగా యోగం పడుతూ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు పడుతుంది? మనం సాధారణంగా ఏంటంటే శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ఒక జాతకుడికి ఒక అదృష్టం పడుతూ ఉంటుందండి ఒక్కోసారి. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఏంటి ఎంత దశ పెట్టేసింది మనకి. అసలు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు కదా! అసలు ఎంతో లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కసారిగా యోగం పడుతూ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు పడుతుంది? మనం సాధారణంగా ఏంటంటే వింటూ ఉంటాము. ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. అసలు ఒక పూట తినడానికి తిండి ఉండేది కాదండి, ఇప్పుడు కారులో తిరుగుతున్నారు వాళ్ళు. లేదా అసలు వేసుకోవడానికి చెప్పులు ఉండేవి కాదండి, ఇప్పుడు కనీసం వాళ్ళు మనకేసి కూడా చూడట్లేదు. అదంతా వేరు. మీకేసి చూస్తున్నారో చూడట్లేదో, చూస్తే మంచివాళ్ళు చూడకపోతే చెడ్డవాళ్ళు కాదు. మీకేసి చూడాలని రూల్ ఉండదుగా. ఇప్పుడు నన్ను ఒక వ్యక్తి తిట్టేశాడండి, తిట్టేస్తే అతన్ని నేను చెడ్డవాడు అని చెప్పి నేను చెప్పాడని నాకు రైట్స్ ఎక్కడ ఉన్నాయి? నా మీద ఏదో కోపం వచ్చి అతను నన్ను తిట్టాడు. వేరే వాళ్ళకి మేలు చేయొచ్చు కదా కదా అతను నాకు శత్రువు అయి ఉండొచ్చు, వేరే వాళ్ళకి మిత్రులు కదా, మిత్రుడు అయి ఉండొచ్చు కదా. సమాజానికి మంచి చేసి ఉండొచ్చు కదా, సమాజంలో మంచి పేరు ఉండొచ్చు కదా. నన్ను తిట్టాడు కదా, వీడు చెడ్డవాడు, వీడు నాశనం అయిపోవాలి, ఎందుకు అవన్నీ? కొంతమంది వింటూ ఉంటాం. అసలు వాళ్ళకి చెప్పులు వేసుకోవడానికి చెప్పులు ఉండేవి కదండి, ఇప్పుడు కోట్లు వచ్చేసేయండి, కనీసం మాకేసి చూడట్లేదండి. ఎందుకు చూడాలి? మీరు సాయం చేసినప్పుడు వాళ్ళ పొజిషన్కి వెళ్తే మిమ్మల్ని చూడకపోతే మాత్రం తప్పు పట్టచ్చు. ఇది తప్పు లేదు. అలా కాకుండా మనం ఎలాంటి సహాయం చేయకుండా మనం వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తున్నాం అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి, అది తప్పు కదా. ఇలాగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సడన్గా పడుతుంది అదృష్టం. అసలు ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. ఏంటి ఇంతలాగా ఉంటుందా మన జాతకంలో, అంటే ఫ్యూచర్ బాగుంటుంది, ఒక యోగం కలుగుతుంది అని ఒక నమ్మకం కలుగుతుంది. ఇక్కడ కొన్ని రాసులు ఉన్నాయండి, కొన్ని రాసులు ఉన్నాయి. ఆ రాసుల్లో నేను చెప్పిన గ్రహాలు ఉండడం కానీ, ఆ గ్రహాలకి ఆధిపత్యాలు వచ్చి ఆ స్థానాల్లో ఉండడం కానీ జరిగినట్లయితే వీళ్ళు అఖండ యోగాన్ని పొందుతారు ఖచ్చితంగా. వీళ్ళ జీవితంలో ఎంత లో లెవెల్ నుంచి వచ్చినా హై ప్రొఫైల్ అయిపోతుంది వాళ్ళ జీవితం. ఖచ్చితంగా హై ప్రొఫైల్ అవుతుంది. మీరు రాసి పెట్టుకొచ్చింది యోగం అన్నమాట ఇది. అది ఏమిటి అన్నది స్వీట్ అండ్ షార్ట్గా చెక్ అని చెప్పేసుకుందాం, ఎక్కువ ల్యాక్ చేయకుండా. కొంతమంది అంటున్నారు ఎక్కువ ల్యాక్ చేస్తే, హైలైట్ ఏంటంటే మా ఎడిటింగ్ టీం కూడా అంటున్నారు, గురువు గారు ల్యాగ్ అవుతుందండి, టక్ మన అవగొట్టేయండి అని చెప్పి. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తున్నప్పుడు స్పీడ్గా అవగొట్టేద్దాం. మనకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాలు ఉన్నాయి, అవి తెలుసు అందరికీ. నేను చాలాసార్లు చెప్పేశాను. ఫస్ట్ నైసర్గిక శుభుడు అయిన గురువు, తర్వాత శని భగవానుడు, తర్వాత కుజుడు. ఈ ముగ్గురికి కూడా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. తర్వాత మనం ఇక్కడ ఆత్మకారకుడు, బేసిక్గా ఆత్మకారకుడు. మీ జాతకంలో ఎక్కువ డిగ్రీలో ఉన్నది ఆత్మకారకుడు, అది మాట్లాడట్లేదు. ఆత్మకారకుడు ఎవరు? రవి అని చెప్తాం, బేసిక్ పాయింట్ అది. అందుకని రవిని కూడా తీసుకోండి. ఇక్కడ ఏమేమి తీసుకున్నాము? స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న 3 గ్రహాలు, అంటే గురువు, శని భగవానుడు, కుజుడు, ఆత్మకారకుడైన రవి, ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన కూడా నేను తీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ నలుగురు కూడా ఏ రాసుల్లో ఉచ్చపడతారో చూసుకోవాలి. క్లియర్. ఏ రాసుల్లో ఉచ్చపడతారు? రవి వచ్చి మేషరాశిలో ఉచ్చపట్టడం జరుగుతుంది. నైసర్గిక శుభుడు గురువు కర్కాటక రాశిలో ఉచ్చపట్టడం జరుగుతుంది. శని భగవానుడు తులారాశిలో ఉచ్చపట్టడం జరుగుతుంది. కుజుడు మకర రాశిలో ఉచ్చపట్టడం జరుగుతుంది. క్లియర్.
ఇప్పుడు మీ జాతక చక్రంలో మేష, కర్కాటక, తుల, మకర రాశుల్లో కనుక మేషము, కర్కాటకము, తుల, మకర రాశుల్లో కనుక మీ ద్వితీయాధిపతి ఉన్నా, మీ పంచమాధిపతి ఉన్నా, మీ భాగ్యాధిపతి ఉన్నా, మీ రాజ్యాధిపతి ఉన్నా, మీ లాభాధిపతి ఉన్నా ఈ అదృష్టం కలిగి తీరుతుంది. ఈ అదృష్టము కలిగి తీరుతుంది. అర్థమైందని నేను చెప్పింది. లగ్నాతో మీ ద్వితీయాధిపతి, మీ పంచమాధిపతి, మీ భాగ్యాధిపతి, మీ రాజ్యాధిపతి, ఇక్కడ 10th లార్డ్ను కూడా తీసుకోవాలండి, మీ లాభాధిపతి ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తారు ఈ రాశుల్లో ఉన్నప్పుడు. ఎక్కడ? మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి. క్లియర్ అయింది. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ, ఇక్కడ ప్రయారిటీలు కూడా ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ కనుక మీకు ముఖ్యంగా మేషరాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ, మేషరాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ గురువర్గ గ్రహాలు కనుక ద్వితీయాధిపతి అయ్యి, పంచమాధిపతి అయ్యి, భాగ్యాధిపతి అయ్యి, రాజ్యాధిపతి అయ్యి, లాభాధిపతి అయ్యి కనుక ఉన్నట్లయితే అఖండ యోగం కలుగుతుంది. సెకండ్ పాయింట్ ఇది. ఆ లార్డ్షిప్ వచ్చిన గ్రహాలు ఉండడం ఒక ఎత్తు, ఆ లార్డ్షిప్ వచ్చిన గ్రహాలు మేషరాశి, కర్కాటక రాశిలో కనుక గురువర్గ గ్రహాలైతే అవి ఇంకా అద్భుత ఫలితాన్ని ఇస్తాయి. శనివర్గ గ్రహాలు కూడా ఇస్తాయి. సెకండ్ పొజిషన్లో ఉంటాయి శనివర్గ గ్రహాలు. ఫస్ట్ పొజిషన్లో ఉండేవి గురువర్గ గ్రహాలు మాత్రమే. తర్వాత తుల, మకర రాశులు కనుక తీసుకున్నట్లయితే, ఇక్కడ తుల, మకర రాశి తీసుకున్నట్లయితే ఇక్కడ శనివర్గ గ్రహాలు ఫస్ట్ ప్రయారిటీ తీసుకోవాలి. సింపుల్ అండి. మేషం, కర్కాటకం కాబట్టి ఆ రెండు కూడా అధిపతి రవి, ఇక్కడ గురువు కాబట్టి గురువర్గ గ్రహాలు అన్నాను. ఇక్కడ తుల, మకరము శనివర్గ గ్రహాలు కదా. సింపుల్ లాజిక్. ఎక్కువ ఆలోచించేయట్లేదు దీని గురించి. తులలో కానీ, మకరంలో కానీ శనివర్గ గ్రహాలకి ద్వితీయాధిపత్యం వచ్చి, పంచమాధిపత్యం కానీ, భాగ్యాధిపత్యం కానీ, రాజ్యాధిపత్యం కానీ, లాభాధిపత్యం కానీ వచ్చి కనుక ఉన్నట్లయితే ఆ రాశుల్లో అఖండ యోగం కలుగుతుంది. గురువర్గ రాశిలో ఉన్నాయి అనుకుందాం, లార్డ్షిప్ తీసుకుని సెకండ్ ప్లేస్లో ఉంటాయి. అది కూడా యోగాన్ని ఇస్తుంది, అఖండ యోగమే. అది చాలా స్పీడ్గా ఇస్తుంది, ఇది కొద్దిగా అంత స్పీడ్గా ఇవ్వకపోయినా బాగా ఇస్తాయి ఇవి కూడా. అంటే ఉదాహరణకి మీకు ఎలా చెప్పాలంటే 100 out of 100 మార్క్స్ వచ్చేవి అవి, ఓకే. 95 మార్క్స్ వచ్చేవి ఇవి. ఒక 5 మార్క్స్ తగ్గుతున్నాయి అంతే, పెద్ద తేడా ఏం కాదు. కానీ మరి నెంబర్ 1 కదా. అర్థమైందా ఇప్పుడు మీకు? సింపుల్గా నేను క్లియర్ చేస్తాను మీ పాయింట్. స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాలు, ఏ గ్రహాలు ఎక్కడ ఉచ్చపడతాయా 3 రాశులు. ఆత్మకారకుడైన రవి రాశిని తీసుకున్నాము, రవి ఉచ్చబట్టే రాశిని తీసుకున్నాము. ఉచ్చబట్టేది మేషంలో కదా రవి, ఆ రాశిని తీసుకున్నాము. గురువు ఉచ్చబట్టేది కర్కాటకము, శని భగవానుడు ఉచ్చబట్టేది తుల, కుజుడు ఉచ్చబట్టేది ఈ మకరము. ఇలా తీసుకున్నాం ఈ 4 రాశులు. ఇక్కడ 2nd, 5th, 9th, 10th అండ్ 11th లార్డ్స్ కనుక ఉన్నట్లయితే అద్భుతము. ఇక్కడితో ఇది అయిపోయింది, కట్. అలా లేదు, మీకు ఆ లార్డ్షిప్ వచ్చి ఆ రాశుల్లో లేవు. మరి ఎలాగా? ఇక్కడ ఇంకొకటి ఉంది. మేషరాశిలో కానీ, కర్కాటక రాశిలో కానీ, మేషరాశి కానీ, కర్కాటక రాశి కానీ, 2nd హౌస్ కానీ, 5th హౌస్ కానీ, 9th హౌస్ కానీ, 11th హౌస్ కానీ అయ్యి గురువర్గ గ్రహాలు ఉండాలి. తర్వాత అది లేకపోతే కనీసం శనివర్గ గ్రహాలు. ఫస్ట్ ప్రయారిటీ గురువర్గ గ్రహాలు ఇవ్వాలి. తర్వాత తులారాశి, మకర రాశి లగ్నాతో అది 2nd ద్వితీయ స్థానమైన, పంచమ స్థానమైన, భాగ్యస్థానమైన, రాజ్యస్థానమైన, లాభస్థానం అయ్యి అక్కడ శనివర్గ గ్రహాలు ఉండాలి. మీరేందనుకుంటున్నాను పాయింట్ నేను. ఇక్కడ శనివర్గ గ్రహాలు ఉంటే అది 2nd హౌస్ అయినా, 5th హౌస్ అయినా, 9th హౌస్ అయినా, 10th హౌస్ అయినా, 11th హౌస్ అయినా శనివర్గ గ్రహాలు ఉండాలి. లేదా సెకండ్ ప్రయారిటీ గురువర్గ గ్రహాలైనా ఉండొచ్చు. ఫస్ట్ అది, సెకండ్ ఇది. ఫస్ట్ సెకండ్ ప్లేస్లు అంతే.
ఫ్యూ మార్క్స్ తోటి చూడండి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఎలా చెప్తాం స్కూల్లో పిల్లలకి. అలాగనమాట లార్డ్షిప్ రాలేదు, కనీసం లగ్నానికి ఇది ఆ స్థానం అయ్యి ఆ రాశి ఈ గ్రహాలు ఉండాలి. అలా ఉన్నప్పుడు అద్భుతమైన యోగం కలుగుతుంది ఆ జాతకులకి. అద్భుతమైన యోగము కలుగుతుంది. అర్థమైందండి? ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఉదాహరణకి ఏదో ఒక లగ్నం తీసుకుందాం. ఉదాహరణకి ఇప్పుడు కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు అది సెకండ్ హౌస్ అవుతుంది అనుకోండి. మిథున లగ్నం తీసుకుంటాం. మరి కర్కాటకంలో గురువర్గ రాశులు ఉండాలన్నారు కదండి, అవి పాపాధిపత్యాన్ని తీసుకుంటాయి. అప్పుడు మరి మిథున లగ్నం అన్నప్పుడు శనివర్గ్రహాలు కదా శుభత్వాన్ని తీసుకునేదని డౌట్ రావచ్చు మీకు. నేను అందుకే చెప్తున్నాను, లగ్నంతో ఆ స్థానాలు అయినప్పుడు ఈ గ్రహాలు ఉన్నట్లయితే యోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అది గురువర్గ్రహమైనా శనివర్గ గ్రహమైనా ఖచ్చితంగా యోగం కలుగుతుంది. ఇందాక ఫస్ట్ పాయింట్కి మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆధిపత్యాలు అన్నాను చూసారు, అది పెర్ఫెక్ట్ అనమాట. ఇంకా ఎలాంటి ఆలోచన లేకుండా ఇచ్చే రిజల్ట్ అదే. ఇది సెకండ్. ఇంకా అలాగా లేదు అనుకున్నప్పుడు ఇది తీసుకోవాలి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి మధ్యలో, బ్రేక్స్ రాకుండా ఉండవు. ఈ స్థానంలో ఇలా గ్రహాలు ఉన్నప్పుడు ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. ఎవరి జీవితంలో అయినండి ఒక మహర్దశ జరుగుతున్నప్పుడు అద్భుతంగా రాణించేసింది అనుకున్నారనుకోండి, తర్వాత వచ్చే మహర్దశ చాలా ఎలర్ట్గా ఉండాలి. చాలా ఎలర్ట్గా ఉండాలి. నాకు భలే యోగించిందండి ఈ దశ అన్నప్పుడు తర్వాత దశ చూసుకోవాలి. యోగిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. జాతక చక్రం చూడగానే చెప్పేయచ్చు ఖచ్చితంగా యోగిస్తుందండి. అయితే జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను, ఎలర్ట్ అయిపోవాలి. అర్థమైందండి? ఎగ్జాంపుల్, మనకి జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడు ఆ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో మాకు ఎలా తెలుస్తాయండి? ఖచ్చితంగా పరిహారాలు చేసుకుంటే మీకు అర్థమైపోతుంది వాట్ ఈజ్ వాట్ అన్నది. ఇక్కడ పరిహారాలు అంటే ఒకటి గుర్తొచ్చింది. ఒక చిన్న పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు చాలామంది వాళ్ళ ఇంటి బ్రాహ్మణులు ఉంటారు కదా, లేదంటే నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు నాతో చేయించుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక కార్యక్రమం, ఒక హోమమే చేస్తున్నాం అనుకుందాం. వాళ్ళకి నేను ఏంటంటే క్లియర్ కట్ పిక్చర్ ఇచ్చేస్తాను. ఇదిగో ఇది దీనికి ఎంత, దీనికి ఎంత ఓవరాల్గా ఇంత అవుతుంది అని చెప్పి. ఇక్కడ బయట మీరు కనుక్కోండి. నేను చెప్పిన దాన్ని బయట కంపల్సరీ కనుక్కోవాలని చెప్తాను. నేను నా దగ్గరికే బ్లైండ్గా రావద్దని చెప్తాను. కనుక్కుంటే వాళ్ళు ఇంకా తక్కువ చెప్పచ్చు. ఎందుకు ఆ వేరియేషన్ వస్తుంది? ఎగ్జాంపుల్ మీకు ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. యోగం కలుగుతుంది అనడానికిను అలాగే ఉందండి అనడానికి డిఫరెన్స్. అంటే అందరూ నా దగ్గరికి వచ్చి చేయించుకోవాలని అస్సలు ఎప్పుడు నేను అలా చెప్పను. ఆ స్వార్థం నాకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళు అయితే పర్వాలేదు, లేదంటే వాడేసిన వస్తువులే వాడేయడము, ముందు కార్యక్రమంలో తీసుకొచ్చి ఇక్కడ వాడేయడము, ఇలా చేస్తూ ఉండొచ్చు. నాకు తెలియదు కదా, నేను చూడకుండా మాట్లాడితే నాకు పాపం చెప్పుకుంటుంది. ఉండొచ్చు, తదు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే తక్కువగా అయిపోతుంది అక్కడ మీకు. ఇక్కడ మేము చేసే కార్యక్రమం ఎలా ఉంటుందంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతాం మేము. అంటే ఎలా అంటే న్యాచురల్ కౌ గీ అనమాట. మనకి జెర్సీ ఆవు నుంచి వచ్చే పాలు నుంచి తీసిన ఆ పెరుగు నుంచి తీసిన నెయ్యి కాకుండా మనం దేశీ ఆవుని తీసుకుని దాని నుంచి వచ్చిన నెయ్యి, అది కేజీ 3,000 రూపాయలండి. అది ఎంతండి? అక్షరాల 3,000. ఇక్కడ 3,000కి మొత్తం సామాన్లు వచ్చేస్తాయని చెప్తారు వాళ్ళు. మరి నేనేం చేయలేను మరి ఇక్కడ. ఎందుకంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడుతున్నాం మనం, న్యాచురల్, ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా. చెప్పాను కదా నాకు జెర్సీ ఆవులు అవి మనకి వచ్చే ఇంపోర్టెడ్. అవి మన దేశీ ఆవు మన భారతదేశంలో. మరి ఆవు నెయ్యి కేజీ అక్కడ ఎంత అవుతుంది? 3,000 అవుతుంది. అక్కడ ఎంత అయిందో చూడండి. మరి న్యాచురల్ కాబట్టి అలాంటి పూజకు వాడితే ఇంకా పుణ్యం. మరి డిఫరెన్స్ అక్కడే వచ్చేయలేదా? ఒక నెయ్యి డబ్బాకే 3,000 పెట్టామంటే మిగతావి ఇంకెలా ఉంటాయి? తేనె కానీ మిగతావన్నీ కూడా అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్, కౌ డంగ్తో చేసినవన్నీ అనమాట. న్యాచురల్గా వాడతాం కాబట్టి అది రిజల్ట్ అలాగే వస్తుంది వాళ్ళకి. ఆ హోమం చేయించుకున్న తర్వాత కానీ కార్యక్రమం చేయించుకున్న కానీ ఆ రిజల్ట్ అలాగే వస్తుంది. ఇక్కడ రిజల్ట్ రాకపోవచ్చు,
వస్తే చాలా మంచిది, నాకు రావాలనే కోరుకుంటాను నేను. ఎందుకంటే నేనే సలహా ఇచ్చాను మీ బ్రాహ్మణులతో చేయించుకోండి అని. నేను అందరికీ చేశానుగా, మరి నాకు కావాల్సిన వాళ్ళకి నేను చేయించుకుంటాను. ఇంత లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సరే, ఇక విషయానికి వచ్చేద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, రాజయోగం కలుగుతుంది, మంచి యోగం కలుగుతుంది అలా ఉన్నప్పుడు. కానీ ఆ రాసులు చాలా ఇంపార్టెంట్ అండి. స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న రాసులు, ఆత్మకారకుడైన రవి, నలుగురిని తీసుకున్నాం అంతే. క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి జాతకంలో అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండి మీకు యోగం కలగట్లేదు, మీకు ఏవో దోషాలు ఉంటాయి కంపల్సరీ. యోగం కలగట్లేదంటే జాతకుడు కంపల్సరీ దోషాలు ఉంటాయి. ఆ దోషాల వల్లనే మనం చూడండి ఫ్రస్ట్రేషన్కి లోన్ అవ్వడము, మన పనులు అవ్వకపోతే ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతూ ఉంటాము, నోటికి ఏమొస్తుంది మాట్లాడుతూ ఉంటాము, అమర్యాదగా మాట్లాడటము, నష్టాలు ఎక్కువగా వస్తూ ఉండడము. అమర్యాదగా మాట్లాడటము, లేదా నోటికి ఏమొస్తుంది మాట్లాడితే అవతల వాడు ఏమంటాడు, బాబు నువ్వు వెళ్ళిపోమ్మ ఇక్కడి నుంచి అంటాడు, ఉద్యోగం ఊడిపోవచ్చు, లేకపోతే పని ఏదో ఒకటి జరుగుతుంది, నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే వాక్ చాలా ఇంపార్టెంట్. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరితోటైనా సరే, నోటికి ఏమొస్తుంది మాట్లాడకూడదు. క్లియర్. ఇలా ఉండి కూడా ఎవరికైతే యోగం పట్టట్లేదో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా, ఇప్పుడు ఈ పరిహారం ఇందాక నేను చెప్పిన దానికే లింక్ అయ్యి ఉంది. దేశీ ఆవులు ఉంటాయి కదా మనకి, ఆ దేశీ ఆవులు అక్కడికి వెళ్ళి మీరు ప్రతి ఆదివారము కూడా గోధుమ పిండి బెల్లపు పొడి కలిపి చపాతీ కింద చేసి నెయ్యి వేసి కాల్చి నూనె లేకుండా ఒక 2 చపాతీలు ఒక ఆవుకు తినిపించండి. ఎక్కువ ఉండండి ఆవులు, మీరు మీ ఓపిక ఎన్ని చేయగలిగితే చేసుకోవచ్చు, ఆవులకు తినిపించండి. దేశీ ఆవులై ఉండాలి. ఇలాగా ఎప్పుడు చెయ్యాలండి ఇది? ఆదివారం నాడు చెయ్యాలి. మాకు దగ్గరలో ఆవులు లేవండి, గోశాల ఎక్కడుందో వెతుక్కోండి, గోశాలలోకి వెళ్ళండి, ఆ దేశీ ఆవుని చూడండి, దానికి ఒక 2 చపాతీలు పెట్టుకురండి. ఇలా ఆదివారాలు చేస్తూ ఉండండి. మీ జీవితం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా అది ఎంత మారిపోయి యోగం పడుతుందో మీరు ప్రత్యక్షంగా చూస్తారు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.